బీజేపీకి ప్రకటించడంపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వ అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారని ఆయన అన్నారు. తనపై 40 కేసులు, తమ అనుచరులపై 150 కేసుల వరకు పెట్టినప్పటికీ వెనుకంజ వేయలేదన్నారు. మొదటి లిస్టులో సీటు ప్రకటించి పొత్తు పేరుతో తన సీటు బీజేపీకి కేటాయించడం ఖచ్చితంగా వైసీపీ మైండ్ గేమ్లో భాగమే అని రామకృష్ణారెడ్డి తెలిపారు. 5 రోజుల కార్యాచరణ అనంతరం కార్యకర్తలు, నాయకులు సూచన మేరకు అవసరమైతే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని అంటున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన రామకృష్ణారెడ్డి మొట్టమొదట లిస్టులోనే టికెట్ పొందినప్పటికీ మళ్ళీ ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో ప్రస్తుతం ఆయన స్వగ్రామం అయినటువంటి రామవరంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనున్నాయి. ప్రస్తుతం రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మొదటి లిస్టులోనే మీ పేరు వచ్చింది, మళ్ళీ ఎందుకు మారింది అంటారు? ఇదంతా వైసీపీ కుట్ర. ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఉనికి లేకుండా చెయ్యాలని వైసీపీ పన్నిన కుట్రలో భాగంగా ఇవాళ ఈ మార్పు జరిగింది. ధన ప్రభావంతో డబ్బుకి ప్రలోభపరిచి ఈ విధమైన మార్పు చేర్పులకు అవకాశం వైసీపీ కల్పించింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్, ముఖ్యంగా చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మిగిలిన పార్టీ నేతలు ఎవరో కూడా నిరంతరం ప్రజలతో కానీ ఈ యొక్క అధికార పార్టీతో కానీ పోరాడిన సందర్భాల్లో కానీ మీరు ప్రతి నిత్యం ఈ యొక్క సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాంటి మీకు టికెట్ నిరాకరించడం పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పోరాటం అనేది రామకృష్ణారెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పోరాడాలని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులకు పిలిపించిన సందర్భాలు అనేకం. అటువంటిది వాళ్ళు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే దానికి నాకన్నా చంద్రబాబు నాయుడు గారి సమాధానం చెప్పడమే సముచితం. ముఖ్యంగా చూసుకుంటే కనుక మూలారెడ్డి గారికి వారసత్వంగా వచ్చి మీరు పార్టీలు మారకుండా ఇదే పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు లాస్ట్ మినిట్లో అంటే మొదటిసారి టికెట్ ప్రకటించి ఇప్పుడు నామినేషన్లు వేసే సమయం దగ్గర పడుతున్న సమయంలో ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇది వైసీపీ కుట్రలో భాగం. వైసీపీ ఆలోచన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చెయ్యాలి అనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఆ కుట్రకి ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలైపోతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు రామకృష్ణారెడ్డి ఏం చెయ్యాలి అనేది రామకృష్ణారెడ్డి చేతుల్లో లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మీ అబ్బాయిని పోటీకి ఇండిపెండెంట్గా దింపమని ఇటు కార్యకర్తల దగ్గర నుంచి ఈ యొక్క నియోజకవర్గ ప్రజల నుంచి కూడా ఒత్తిడి వస్తే ఏం చేస్తారు? అసలు నాకే రాజకీయాలంటే ఆసక్తి లేదు. ఆసక్తి లేని పరిస్థితుల్లో మా తండ్రి గారి ఆదేశం మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు కార్యకర్తల రక్షణ బాధ్యత నేను చేపట్టా. ఇటువంటి అవమాన పరిస్థితులు ఎదురయిన తర్వాత ఇంకా తర్వాత తరాన్ని కూడా రాజకీయాల్లోకి తెంపడం అనేది ఎంతవరకు సమంజసమో కూడా మేము ఆలోచన చేసుకోవాలి. కుటుంబం క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఈ 5 సంవత్సరాలు మా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని నా కుటుంబ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో అనేక సమస్యలు సృష్టించారు. నన్ను వ్యక్తిగతంగా అనేక ఇబ్బందులు పెట్టారు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక కార్యకర్తల కోసం, ప్రజల కోసం తప్పించి రాజకీయాలంటే నాకు ఆసక్తి లేదు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మీకు రాజకీయాలంటే ఆసక్తి లేదు, కానీ రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరి మాట విని వచ్చారు ఏంటి అనేది పక్కన పెడితే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకి రాబోయే రోజుల్లో ఏ విధమైన న్యాయం చేయదలుచుకున్నారు? నేను ఏ విధంగా అయినా న్యాయం చేస్తా. అధికారం ఉన్నా లేకపోయినా నాకు కార్యకర్తలంటే కుటుంబ సమానులు. మాకున్న అనుబంధం ఒక కుటుంబ సభ్యులతో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వారు నేరుగా ఏ సమయంలో అయినా నాతో మాట్లాడతారు. నేను వారికి సమస్య వస్తే వెళ్తాను. నాకు చిన్న కష్టం వస్తే వాళ్ళంతా వస్తారు. ఇది ఒక అవినోభావ సంబంధం. కుటుంబంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కుటుంబ పెద్ద ఏ విధంగా పరిష్కారం చేస్తారో, నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని మా తండ్రి గారు ఇచ్చి వెళ్ళారు. నా చివరి శ్వాస వరకు ఆ కుటుంబాన్ని కాపాడుకుంటా. ముఖ్యంగా చూస్తే కనుక ఈ 5 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ 5 రోజుల ప్రణాళికలోనూ మీ మీద ఇండిపెండెంట్గా పోటీ చేయండి అని ఒత్తిడి వస్తే కనుక ఏం చేయదలుచుకున్నారు? ప్రజల అభీష్టం మేరకు, ప్రజలు నిర్ణయించిన మేరకు, కార్యకర్తలు నిర్ణయించిన మేరకు నా ప్రయాణం అనేది స్పష్టం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా సరే తాను శిరసావహిస్తానని, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేయమంటే కూడా రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నానని రామకృష్ణారెడ్డి చెప్తారు. ఇంకొక విషయం, ఇప్పుడు ఒక కార్యకర్త చంద్రశేఖర్
చిన్న వ్యక్తి ఆర్థికంగా 20 సంవత్సరాలుగా మాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇవాళ దస్తావేజులు తీసుకొచ్చి ₹1 కోటి ఆస్తిని విరాళంగా ప్రకటిస్తాను, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ టికెట్ తిరస్కరించారు అంటే నేను విరాళంగా ఇస్తానని ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎందరో కార్యకర్తలు ఇవాళ అక్కడ వేదిక మీద నుంచి విరాళాలు ప్రకటించారు. అసలు ఈ విధమైన అభిమానం, ఈ విధమైన చొరవ కార్యకర్తల్లో అసలు అది ఊహకు అందంది. ఇవాళ నా బాధ్యత మరింత పెరిగింది, కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు ఈ యొక్క ఉమ్మడి జాబితాలో ఈ అనపర్తి నియోజకవర్గానికి చెందినటువంటి బీజేపీ క్యాండిడేట్ని ప్రకటించడం జరిగింది. అయితే ఎవరిని అడిగినా కూడా ఆయన నియోజకవర్గంలో మేము ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చెందలేదు అంటున్నారు. ఆయన్ని మీరైనా కనీసం ఎప్పుడైనా చూసారా? నేను కూడా ఎప్పుడు ఆయనతో కలవడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడు జరగలేదు. నాకు ఇప్పుడు ఆ గ్రామస్తులు చెప్పిన సమాచారం ప్రకారంగా ఆయన వార్డు మెంబర్గా పోటీ చేస్తే సింగిల్ డిజిట్ వచ్చింది అని చెప్తా ఉన్నారు. అంతకు మించి నా దగ్గర సమాచారం లేదు. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఇటీవల ప్రకటించిన బీజేపీ అభ్యర్థి కూడా నియోజకవర్గంతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవని, అవసరమైతే ఈ 5 రోజుల ప్రణాళిక పూర్తయిన తర్వాత నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు తీవ్రమైన ఒత్తిడి ఇస్తే కనుక వాళ్ళ అభిష్టం మేరకి ఇండిపెండెంట్గా రంగంలోకి దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నానని రామకృష్ణారెడ్డి చెప్తున్నారు.